హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇంట్లోనే మనం ఎగ్ పఫ్ని తయారు చేసుకుందాం. ఎగ్ పఫ్ బయట కొనే కన్నా ఇంట్లోనే ఒకసారి ట్రై చేస్తే చాలా క్రేజీగా ఉంటుంది కదండి. అందుకే మరి ఇంకెందుకు ఆలస్యం, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఒక్కసారి ఎగ్ పఫ్ ట్రై చేసేయండి. ఇది చాలా సింపుల్, అలాగే టేస్ట్ చాలా అదిరిపోయిందండి. ఏమీ లేదండి, కొంచెం మైదా పిండి తీసుకొని చపాతీ ముద్దలా కలిపేయండి. తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసి అందులో మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి అవి ఒక పక్కన ఉంచుకోండి. తర్వాత మైదా పిండిని చపాతీలా పాముకొని 4 భాగాలుగా చేసి 4 పొరల్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత గుడ్డు ఉడకపెట్టిన తర్వాత ఒక గుడ్డుని 2 ముక్కలు చేయండి. ఒక గుడ్డు 2 ఎగ్ పఫ్లు అవుతుంది కాబట్టి గుడ్డుని 2 ముక్కలు చేస్తే 2 గుడ్లు అయితే 4 ఎగ్ పఫ్లు అవుతాయి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ దాని మీద హాఫ్ బాయిల్ ఎగ్ పెట్టి మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి అలా పొరలు పొరలుగా వేయండి. అలా మనం ఎగ్ పఫ్లు రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి ఆ ఆయిల్లో ఇవి ఒకటిదాని తర్వాత ఒకటి అలా ఫ్రై చేసేయడమే. అలా ఒకదాని తర్వాత ఒకటి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే లోపల వరకు కూడా బాగా ఉడికి ఎగ్ పఫ్ అనేది చాలా బాగుంటుందండి. సో ఈ రకంగా ఎగ్ పఫ్ రెడీ అయిపోతుంది. ఇలా అయిందో లేదో మా వారైతే అలా సాస్ వేసుకొని వెంటనే తినేశారు. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.